భారత రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులొస్తాయో ఊహించడం ఎవరికైనా చాలా కష్టం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మనుగడ, వాటి భవిష్యత్తు ఎప్పుడూ ఒక పెద్ద చర్చనీయాంశంగానే సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ గురించి ఒక కొత్త చర్చ నడుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంతంగా ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నాయకులు ఇప్పుడు మళ్ళీ మాతృ సంస్థ వైపు చూస్తున్నారా అనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత ఈ ప్రచారం మరింత జోరందుకుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటుంది. అక్కడ బీజేపీ నుంచి వస్తున్నటువంటి సవాళ్లను తట్టుకోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఉండడంతో మనుగడ కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి మమతా బెనర్జీకి అవసరంగా మారింది. జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీ అండ ఉంటేనే బెంగాల్లో తమ ఉనికి కాపాడుకోగలమనే ఆలోచనలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బెంగాల్లో ఆంధ్రప్రదేశ్ని పోల్చడం అసలు కుదరనటువంటి వ్యవహారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో తిరిగి కలవడం అనేది దాదాపు అసాధ్యమనే విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికే కాంగ్రెస్ మీద తిరుగుబాటుతో జరిగింది. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది జగన్. ఆ చేదు అనుభవాలు, పాత పగలు అంత తేలిగ్గా మర్చిపోయేవి కాదు. పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 1% ఓటు బ్యాంక్ కూడా లేదు. అత్యంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ను విలీనం చేయడం వల్ల జగన్కు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. సొంతంగా రాష్ట్రంలో బలమైనటువంటి ఉనికున్న పార్టీ అసలు ఉనికిలో లేని పార్టీతో చేతులు కలపడం వల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. మరోవైపు కుటుంబపరమైన రాజకీయ సమీకరణాలు కూడా ఈ విలీనానికి పెద్ద అడ్డుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నిరంతరం జగన్ మాజీ ప్రభుత్వం మీద, ఆయన రాజకీయాల మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సొంత సోదరితోనే రాజకీయ పోరాటం సాగుతున్నప్పుడు ఆమె నాయకత్వాన్ని వహిస్తున్న పార్టీతో చేతులు కలపడం అసలు సాధ్యమయ్యే పని కాదు. దీనికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. గత 12 ఏళ్లుగా జగన్ ఎప్పుడూ బీజేపీతో నేరుగా ఘర్షణ పడేటువంటి వైఖరిని అవలంబించలేదు. పార్లమెంట్లో కీలకమైన బిల్లుల సమయంలో కానీ, ఇటీవల స్పీకర్ ఎన్నిక విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది. కేంద్రం నుంచి వచ్చే మద్దతు, సహాయం రాష్ట్రానికి అవసరమని భావించడం వల్లే జగన్ ఈ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హఠాత్తుగా కాంగ్రెస్ వైపు వెళితే కేంద్రంలోని బీజేపీతో నేరుగా శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ వెంటనే అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అలాంటప్పుడు అనవసరంగా బీజేపీతో వైరం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలని, తన రాజకీయ ప్రయోజనాల్ని పణంగా పెట్టడానికి జగన్ ఏమాత్రం సిద్ధంగా లేరు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి మనుగడ కోసం కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం ఏమో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి దూరంగా ఉండడం అనేది కూడా అంతే వారికి ముఖ్యం. అందువల్ల జాతీయ మీడియాలో వస్తున్న కాంగ్రెస్ రీయూనియన్ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.